ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నేను మిమ్మల్ని గూర్చిన సంగతులు, హల్లెలూయా, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. అంటే దేవుని పట్ల నువ్వు అంటే దేవుడు మారే దేవుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడా? అంటే నువ్వు ఏ రీతిగా ఉన్నా కూడా దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు మంచివే కానీ చెడువి కాదు. దేవునికి నీ పట్ల ఉన్న తలంపులు తల్లిదండ్రుల తలంపులు మారిపోతాయి. ఎప్పుడు అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఒకలాగుంటారు, నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఒకలాగుంటారు. హల్లెలూయా. తర్వాత ఉద్యోగంలో నీకు బాగా డబ్బులు వచ్చినప్పుడు ఒకలాగుంటారు, తర్వాత నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఒకలాగుంటారు. మనుషుల తలంపులు మారిపోతాయి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగుంటారు, డబ్బులు లేనప్పుడు ఇంకోలాగుంటారు. కానీ దేవుని తలంపులు నీ పట్ల ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాయంట. హల్లెలూయా. అంటే ఎల్లప్పుడూ దేవుడు నీకు ఏమి మంచి చేయాలి అని ఆలోచిస్తాడంట. ఆ తప్పులకించి నేను ఎలా విడిపియాలి, ఆ సమస్య నీకు రాకుండా ఎలా చూడాలి, ఆ యాక్సిడెంట్ నీకు జరగకుండా ఎలా చూడాలి, ఆ ఇబ్బందులు నువ్వు పడకుండా ఎలా చూడాలి, ఆ కష్టాలు నీకు జరగకుండా ఎలా చూడాలి, ఆ యొక్క వివాహము మంచి వివాహం చేసుకునేటట్టు నీకు ఎలా చూడాలి, నీకు మంచి పిల్లలని ఎలా ఇవ్వాలి అని ఎల్లప్పుడూ దేవునికి సమాధాన గల తలంపులే కానీ నీకు హాని వచ్చే తలంపులు ఏవి దేవునికి ఉన్నాయి. చదువు. For I know the thoughts that I think towards you, saith the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. అయితే God will give you an expected end. దేవునికి నీ పట్ల తలంపులు మంచిగా ఉన్నాయి, దేవునికి నీ పట్ల ఆలోచనలు మంచిగా ఉన్నాయి. కానీ నీవు దేవుని యొద్ద నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తావో అది దేవుని నీకు వేయడానికి ఇష్టపడుతుంది. అంటే నీవు ఏ మందిరానికైనా వెళ్ళు, కానీ నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఏదో చేస్తాడు అని నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండాలంట, ఒక నిరీక్షణ కలిగి జీవించాలంట. హల్లెలూయా. అంటే దేవుని యొద్ద నుంచి ఏదో పొందుకోవాలి, దేవుని ఎలాగైనా సరే ఏదో ఎక్స్పెక్టేషన్ నీకు ఉండాలి. హల్లెలూయా. నా వివాహం మంచిగా జరగాలని కావచ్చు, నాకు ఉద్యోగం రావాలి కావచ్చు, నా అప్పులన్నీ పోవాలి, నా కుటుంబంలో సమాధానం కలగాలి, నేను ప్రాస్పర్ అవ్వాలి అంటే నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో ఎండింగ్లో దేవుడు అదే నీకు చేస్తాడు. అందుకనే దేవుని యొద్ద నుంచి మంచి విషయాలు ఆశించడము చాలా ప్రాముఖ్యత. హల్లెలూయా. అందుకే దేవుని ఎల్లప్పుడూ మంచి విషయాలు, ప్రభా నేను ఇది అనుకుంటున్నాను, ఇది జరుగును గాక, దేవాన్ని నాకు ఇది కావాలి, నేను సొంత ఇల్లు కావాలనుకుంటున్నా, నాకు సొంత ఇల్లు వచ్చింది కాక, నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఇల్లు కట్టుకోవాలి కాక, మంచి జాబ్ రావాలి అని యూ మస్ట్ బి ఎక్స్పెక్ట్. ఇంకొక దగ్గర ఏం రాయబడి ఉంటుందంటే, ఈజీ వర్షన్లో చదువున్నాను, I want to do many good things for you. దేవుడు నీకు చాలా మంచి విషయాలు చేయాలని దేవునికి ఆశ ఉంది. The Lord says, దేవునికి నీకు చాలా మంచి విషయాలు చేయాలని దేవునికి ఆశ ఉంది. కానీ నీవు ఒక మాట రాయబడి, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడిస్తే అది జరగదు. నీవు దేవునితో ఎప్పుడైతే ఏకీభవిస్తావో దేవుడు చేయడానికి సిద్ధపడతాడు. చాలా మంచి విషయాలు చేయాలని దేవుడు ఇష్టపడుతుందంట. చదవనా మళ్ళా? I want to do many good things for you. I want to do many good things. చెప్పండి, many good things for you. ఆ యాక్సిడెంట్ జరగడం దేవుని చిత్తం కాదు. అప్పులో ఉండడం, ఆ కష్టాల్లో ఉండడం, ఆ బానిసత్వంగా ఉండడం, ఆ గొడవల మధ్య ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. చాలా మంచి విషయాలు, అందరూ చెప్పండి, చాలా మంచి విషయాలు, చాలా మంచి విషయాలు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడంట. నీవు కూడా దేవుడు నాకు చాలా మంచి విషయాలు చేస్తాడని నువ్వేం చేయాలి? ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటావో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. నేను చాలామందిని అడుగుతూ ఉంటా, ఆరాధన అయిపోయిన తర్వాత కావచ్చు, లేకపోతే బయట
బయట క్రూసైడ్స్ కానీ బయట ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్న ప్రార్థన చేయని చెప్పి ముంగట వచ్చి నిలబడతారు వాళ్ళు. ఏం ప్రార్థన చేయాలన్నా అంటే ఏమి చెప్పారు, ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళకి ఏం లేదు, ఆశ లేదు. అంటే ఏది దేవుడు ఏది చేయాలన్నా ఆశ లేదు. అంటే నీ ప్రార్థన అవసరత కూడా నేనే కనుక్కొని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. అది ఎవరు అడగంగా చూడలే, అన్న నన్ను దేవుడు బ్లెస్ చేయాలి, నా కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేయాలి, నా పిల్లలను దేవుడు దీవించాలి అని నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ ఇబ్బందులకి దేవుడు నన్ను విడిపించాలి. వాళ్ళే ప్రార్థన అయిపోగానే ఇట్లా వచ్చి బొమ్మలాగా నిలబడతారు, ప్రేయర్ చేయి, గాడ్ బ్లెస్ యూ అంతే. అది నీకు నువ్వు అటే పోతావు, నేను ఇటే పోతా. కానీ నువ్వు ఎప్పుడైతే నోరు చేర్చి అన్న దేవుడు నన్ను ఇలా దీవించాలని అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవుడు నన్ను దీవించాలి. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో. ఏమంటుంది తెలుసా, ఎవరైతే దేవుని నుంచి ఆశిస్తారో వారు ఉదయాన్నే లేచి ప్రార్థిస్తారంట. హల్లెలూయా. అందుకని నీవు దేవుని మీద, దేవుడు అనేక మంచి విషయాలు చేయడానికి నీకు సిద్ధపడి ఉన్నాడు. కానీ నువ్వు నీ జీవితాన్ని ఎలా పడితే అలా వెళ్ళిపోవాలనుకున్నావు అనుకో, ఎవరు ఏం చేయలేరు. అందుకని రక్తస్రావం, అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ రక్తస్రావం గల స్త్రీ మాత్రమే స్వస్థపడాలనుకుంది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ అనేక మంది ఉన్నారు, కానీ నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటే నువ్వు అవుతావు. నువ్వు ఆశ. దేవుడు ఇంకో మాట రాయబడి ఉంటుంది, చదువునన్నా. Want to do many good things for you. The Lord says, the Lord says, the Lord, I want you to become rich. I want you to become rich and strong. I want you to become rich. దేవుడు అంటాడు నాకు ఇష్టం నువ్వు ధనవంతుడు అవ్వడం. ఐ వాంట్, కంపల్సరీ నువ్వు ధనవంతుడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను దేవుడు అనుకుంటున్నాను. కానీ క్రైస్తవులు అనుకుంటలేరు ధనవంతులు అవ్వాలి. క్రైస్తవులకు ఎలా ఉంటుందంటే ఆ 10,000 నెలకు 10,000 వచ్చినా చాలు, నెలకు 20,000 వచ్చినా చాలు. హల్లెలూయా. లేదా ఒక చిన్న అద్దిల్లు, అమ్మ నాకేం కావాలంటే ఏమొద్దన్నా, అన్నీ బాగున్నాయి, అన్నీ అయిపోయినాయి, చిన్న కొడుకుకి పెళ్లి చేసిన, పెద్ద కూతురికి పెళ్లి చేసిన, వాళ్ళకి పిల్లలు మనవరాలు ఉన్నారు, నాకు చిన్న ఇల్లు ఉంది, చాలు, అంతా బాగుంది. కానీ దేవుడు ఏమంటుండు, ఐ వాంట్ యూ టు బికెమ్ ఏ రిచ్. రిచ్ అంటే అంబానీ ప్లేస్లో నువ్వు ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను రిచ్ చేయాలనుకుంటుండు, కానీ నీవు అనుకోవాలంట ఐ వాంట్ టు బికెమ్ ఏ రిచ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నేను రిచ్, పక్కన చెప్పు, దేవునికి నిన్ను రిచ్ చేయడం ఇష్టం. దేవుడు నీ కాలేజ్ అయిపోయే లోపే ఎవరికి రాని ప్యాకేజీతో దేవుడిని జీవించాలనుకుంటాడు, కానీ నీకు ఇష్టమా? అందుకని నువ్వు ఆ చదువులో నేను అనుకోవాలి, ఈ చదువు అయిపోయిన తర్వాత అందరూ అంటూ ఉంటారు నాకు జాబ్ రాదు, మార్కెట్ డౌన్ ఉంది, నువ్వు చెప్పుకోవాలి ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై గాడ్, నాది అయిపోయే లోపే దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నేనేం నమ్ముతా ఉన్నాను, ఇప్పుడు మన మందిరము కొద్దిగా ఉన్న మందిరం, జనులు తక్కువ కాకుండా ఏమవ్వాలి, ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. తర్వాత ఏమవుతుంది, నేను ఈ వచనానికి వస్తాను, నువ్వు తెలుగులో ఒక వచనం చదువు, నువ్వు ఇక్కడే ఆగు. కీర్తన గ్రంథము 144:13. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు ఏంటంట, మా కొట్లు నింపబడి, అంటే నీ కొట్లు ఏమవ్వాలి, ఖాళీగా ఉండ నింపబడాలా, అంటే నీ అకౌంట్లు, నీ ఇల్లులు నింపబడడం దేవుని. దేవుడు ఏది ఖాళీగా ఉండడు. మీరు ఒకసారి ఆలోచించండి, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తెలుసు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిండదు లేదా దేవుడు? అయితే అక్కడ ఇంకొక అద్భుతం మీరు చాలామంది మిస్ అవుతారు. అక్కడ ఎన్ని గంపలు ఉన్నాయి? ఆ 12 గంపలు ఉన్నాయి కదా, ఆ 12 గంపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టడమే గొప్ప కాదు. అక్కడ ఇంకొక అద్భుతం ఏంటి తెలుసా, ఖాళీగా ఉన్న 12 గంపలను కూడా దేవుడు నింపిండు. అంటే నువ్వు ఒకరికి పెడితే అయిపోవడం కాదు, ఖాళీగా ఉన్నాయి కూడా దేవుడు నింపుతాడు.
నీవు పెట్టడానికి ఇష్టపడితే నీ అకౌంట్ని దేవుడు నింపడానికి ఇష్టపడతాడు. చాలామంది అనుకుంటాను, మా ఇంట్లో ఎంతమంది ఉంటారు తెలుసా? ఇద్దరం ముగ్గురం కానీ నెలకి 2 బియ్యం సంచులు తెస్తాం. ఏ రోజు కూడా ఆ యొక్క బియ్యం సంచి, ఆ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బా ఏ రోజు ఖాళీ కాలేదు, నింపుతూనే ఉంటాడు దేవుడు. నువ్వు ఎన్నిసార్లు తీస్తావో అన్నిసార్లు నింపుతూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే నీవు నీ ఇంటికి వచ్చిన వారికి, బయట ఉన్న వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి ఎప్పుడైతే అందులోకి తీసి పెట్టడం మొదలు పెడుతుంటావో దేవుడు ఆ గంపలు నింపడం మొదలు పెడుతుంటాడు. వెన్ గాడ్ గేవ్ యువర్ మనీ, డోంట్ లూజ్ ఇట్. దేవుడు డబ్బు ఇచ్చినప్పుడు చాలామంది లూజ్ చేసుకుంటారు, బట్ యూజ్ ఇట్. మనీ ఈజ్ నాట్ యువర్ మాస్టర్, మనీ ఈజ్ యువర్ సర్వెంట్. డబ్బు అనేది నీ సేవకుడు. నీ సేవకునితో పని చేయించుకుంటే ఫలం వస్తుంది. నువ్వు వాడిని మాస్టర్లో నెత్తి మీద పెట్టుకుంటే పని జరగదు. హల్లెలూయా. చెప్పండి, మనీ ఈజ్ ఏ సర్వెంట్, నాట్ ఏ మాస్టర్. ఈరోజు దేవుడు నీ కొట్లను నింపును గాక, నీ అకౌంట్లను నింపును గాక. ఏదైతే ఖాళీగా ఉందనుకుంటున్నావో అది నింపబడిన గాక. నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపును గాక, ఆయన తలంపులతో నింపును గాక, ఆయన అభిషేకంతో నింపును గాక, నీ హృదయంలో ఆయన వాక్యంతో నింపును గాక, మంచి ధననిధితో నింపును గాక. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. పలు విధములైన ద్రవ్యములు అంటే యూరోస్, రాండ్స్, డాలర్స్, పలు విధములైన ద్రవ్యములు, అన్ని కరెన్సీలతో దేవుడు నీళ్ళు నింపుతాడని. కరెన్సీలు లేనప్పుడే దేవుడు కరెన్సీలోకి వస్తుంటాడు. పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. నీ ఇల్లు నిధులుగా మారుస్తాడు, ఈ మందిరాల నిధులుగా మారుస్తాడు. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను. ఫస్ట్ ఏమైతే అంటే మన గొర్రెలు ఏమున్నాయి మొన్నటిదాకా? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? జనులు తక్కువ కాకుండా ఎక్కువ వాడు. అంటే దేవుడు దాన్ని ఏం చేశాడు? ఫస్ట్గా 100 అనే అభిషేకాన్ని, 100 అనే కాడిని విరగొడతాడు. తర్వాత గొర్రెలు ఏమైతే అంటే చదువుమా, మా గొర్రెలు 1000 కొలదిగాను. ఏమైతే అంటే నీ గొర్రెలు 1000, మన మంద గొర్రెలు 1000 అవుతాయి. ఆ ఒక్క కారు 1000 కారుగా మార్చబడతాయి. ఆ ఒక్క ఇల్లు 1000 ఇల్లుగా మార్చబడతాయి. ఆ 1000 ఇల్లు దగ్గర దేవుడు ఆపుతాడా? చదువునా 10,000 కొలదిగాను. అవే 1000 10,000 గొర్రెలు. అంటే దేవుడు మనల్ని, మన సంఘాలని, మందిరాలని, నిన్ను ఎల్లప్పుడూ విస్తరించాలి అనుకుంటాడు తప్ప అక్కడ ఆపేయాలని దేవుడు ఎప్పుడు. ఈరోజు మనం విస్తరించడం గాక, కొద్దిగా ఉండకుండగా జనులు ఎక్కువ అవుదురు గాక, ఈ గొర్రెలు 1000 అవును గాక. ఈ 1000 ఏమైతే చదువునా 10,000 కొలదిగాను 10,000 గొర్రెలు అయినాయి. ఆ తర్వాత 10,000 గొర్రెలు ఏమైతాయి? గడ్డి వలె విస్తరించడం మొదలైంది. ఎంత లాజిక్ దేవుంది. అంటే ఇప్పుడు నీ మొదటి ప్రార్థన వస్తుంది ఏంది మనది? ప్రభువా కొద్దిగా ఉండకుండా ఎక్కువ అవ్వాలి. ఎక్కువైనతో ఏమవ్వాలి? 1000 అవ్వాలి. 1000 ఏమవ్వాలి? చెప్పండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా మందిరము, మా కుటుంబాలు మేము తక్కువగా ఉండకుండా ఎక్కువ అవుతుంది గాక. యేసు నామములో ఈ గొర్రెలు 1000 అవును గాక, ఆ 10,000 అవును గాక, ఆ 10,000 గడ్డి వలె విస్తరించింది కాక. ఇది దేవుని ప్లాన్. ఏ మందిరాలు కూడా అందుకంటే చిన్న మంద, నువ్వు చిన్న మందవే, భయపడకు. అవి ఏమైతాయి? దేవుని రాజ్యాన్ని స్థాపించు. అందుకని నువ్వు ఎవరికైనా వాక్యం బోధించేటప్పుడు ఇద్దరే కదా అనుకోవద్దు. ఆ 2 గొర్రెలే ఏమైతే అంట ఈని ఆ గొర్రె 1000గా మార్చబడతాయి. ఆదమ్మ ఎవరండి? ఇద్దరే. ఆ ఇద్దరిని దేవుడు ఏం చేసిండు? అనేక మంది, లక్షల కోట్ల మందిగా బయటకు వచ్చేసి. హల్లెలూయా. మనం కూడా అలా విస్తరించదు కాక. చదువున్నాను. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 ఉన్నది. అంతే, యూత్ కూడా పెరుగుతూనే ఉన్నది. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినబడుట అయినను లేదు. అంటే
మన మందిరంలో శ్రమ గల వాళ్ళే ఉండరు. ఇక ఏం లేదంట ప్రార్థన, ఎందుకంటే లాస్ట్ వీక్ ప్రేయర్ సండే, ఇక ప్రేయర్ సండే ఉండకుండా శ్రమ గల వారు ఉండరు. ఇక నీ జీవితంలో శ్రమ అనేదే ఉండకుండా దేవుడు మారుస్తాడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అందుకని ఇంత గొప్ప యేసయ్యని నమ్ముకొనుట నీ ధన్యత. చెప్పండి, ఈ యేసయ్య నమ్ముతా నీ ధన్యత. ఎందుకు? యేసయ్య ఏం చేస్తాడంట? చాలని పరిస్థితుల నుంచి గొప్ప దీవెనకరంగా మారుస్తాడంట. అజయ్ అన్న 29. I want to do many good things for you. The Lord says, I want you to become rich and strong, and I do not want to hurt you. I do not want to hurt you. అంటే దేవుడు నిన్ను బాధ పెట్టడము దేవునికి చిత్తమే కాదు. అందుకంటే నిన్ను బాధపరిచేవారు నీకు దూరం అవుతురు కాక అంటుంది బైబిల్. చదవండి. I want you to believe that you will have a good future life. అయితే నీకో పని ఉంది. ఏం పని? నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలి? నీకు మంచి ఫ్యూచర్ ఉంది. I do not want to hurt you. I want you to believe that you will have a good future life. నువ్వు నమ్మాలంట. ఏమని? నాకు దేవుడు మంచి ఫ్యూచర్ ఇస్తాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఉండు, ఏ సమస్యలైనా ఉండవు, నువ్వు నమ్మడం నేర్చుకోవాలి. ఏమని? దేవుడు నా మరణకరమైన పరిస్థితిని కూడా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. నా బలహీనతను కూడా దేవుడు బలంగా మారుస్తాడు. ఈ అప్పులని దేవుడు ఐశ్వర్యంగా మారుస్తాడు. హల్లెలూయా. చెప్పండి, యు హావ్ టు బిలీవ్. అందుకంటే నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూచుదువు. హల్లెలూయా. దేవుడు చాలామంది అనుకుంటాడు దేవుడు స్వస్థపరుస్తాడని. మీకు తెలుసా? స్వస్థతనే కాదు. ఒక దగ్గర ఒక కుష్టి రోగి గలవాడు ఉంటాడు. ఒక స్క్రిప్చర్ ఉంటుంది, తీయండి నాన్న. Matthew 8 something లో ఉంటుంది. బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకు ఇష్టమైతే నన్ను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? చదవండి. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు. దేవుడు నిన్ను హీల్ చేసేదానికంటే ముందు దేవుడు ఒక పని చేస్తాడంట. ఇక్కడ ఏమన్నాడు? నాకు ఇష్టమే అని చెప్పి ఏం చేసిండు? వానిని ముట్టాను. హల్లెలూయా. వాడిని ఎందుకు ముట్టిండు? ఎందుకంటే ఫస్ట్లో కుష్టి రోగులను ఎవరు ముట్టుకోవద్దు అంటే జనులందరూ వాడిని ఏం చేసారో తెలుసా? రిజెక్ట్ చేసిండు. ఫస్ట్ హీలింగ్ చేసిన దానికంటే ముందు దేవుడు వాడిలో ఉన్న రిజెక్షన్ని తీసేసిండు. నిన్ను ఎవరు ముడతలేరని నేను ముట్టుకుంటా. ఈరోజు నీ దగ్గరికి ఎవరు వస్తలేరా? దేవుడు వస్తాడు. ఫస్ట్ దేవుడు హీలింగ్ కంటే ముందు ఏం చేయాలనుకుంటుండు? నీ మీద మనుషులు వేసే రిజెక్షన్ దేవుడు తీసేస్తాడు. జనులందరూ నేను రిజెక్ట్ చేసి ఉన్నా, ఆ ఉద్యోగం రిజెక్ట్ అయినవా, కాలేజ్లో రిజెక్ట్ అయినవా, దేవుడు ఈ రోజు నీకు కలిగిన రిజెక్షన్ దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఇంగ్లీష్ 29:11. I want you to become rich and strong. అండ్ స్ట్రాంగ్ అంటే రిచ్ అయి నువ్వు బలహీనంగా ఉండాలా? చాలామంది రిచ్ అవుతారు, తర్వాత రోగాల పాలవుతారు. ఆలోచించి డబ్బెలా కాపాడుకోవాలి. కానీ దేవుడు నేను ధనవంతునిగా చేస్తే నువ్వు రిచ్ అవ్వడమే కాదు, ఆ ఎముకలకి దేవుడు బలంనిస్తాడు. ఎప్పుడు స్ట్రాంగ్. కాలేబు ఏముంటాడు సార్? కాలేబు 80 ఏళ్ళకి కూడా బలంగా ఉన్నాడంట. 120 ఏళ్ళకి మోసే ఏంది? కనులు మందము కాలే. ఈరోజు మీ బలహీనతని దేవుడు బలంగా మార్చును గాక. ఎక్కడ బలహీనంగా ఉన్నావో దేవుడు అక్కడ నేను బలపరచును గాక. యూ విల్ బికమ్ రిచ్ అండ్ స్ట్రాంగ్. ఐ డిక్లేర్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. చౌనాను కానీ నువ్వేం చేయాలంటే ఎక్స్పెక్ట్. పక్కన బిలీవ్ అండ్ ఎక్స్పెక్ట్. 12. Then you will ask for my help. అంటే నువ్వు రిచ్ అవ్వనీకే, నువ్వు స్ట్రాంగ్ అవ్వనీకే దేవుని హెల్ప్ అడగాలంట. లార్డ్ మేక్ నన్ను రిచ్గా మార్చు, ప్రభా నన్ను ఈ రోగంలో నుంచి విడిపించు, నన్ను స్వస్థపరచు. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన చేయడానికి ఇష్టంగా ఉన్నాడంట. నేను లాస్ట్ టైం చెప్పిన ఎవరు? ఎబ్బేజు ఏమనంటే ప్రభా నా సరిహద్దులని విశాల. దేవుడు ఏమన్నాడంట? నీ ప్రార్థించినది నేను నీకు దయచేస్తున్నా. అంటే నువ్వు ఏదైతే అడగడానికి ఇష్టపడతావో దేవుడు అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను
అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. అంటే నీ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడు. అన్ని నువ్వు ఏ వాగ్దానం ఎత్తిపెట్టినా సరే ఇందులోకి ప్రభా అబ్రాహాం ఆశీర్వాదం ఇవ్వవా, అవును నేను ఇస్తున్నా అంటాడంట. ఎబ్బేలాగా దీవించావు, అవును నేను ఇస్తున్నా. యాకోబులాగా దీవించి, అవును. అంటే అన్ని వాగ్దానాలు నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అంటే అవును ఆమీన్ అని నీకు ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చి దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. అందుకని నీవు బ్రైట్ ఫ్యూచర్ని, మంచి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం దేవుడు. చదువునా. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయములు చెప్పండి, నిశ్చయం. ప్రతి వాగ్దానము దేవుని దగ్గరికి నెరవేరుస్తావు అంటే షూర్లీ ఐ విల్ గివ్ యూ. హల్లెలూయా. పక్కన చెప్పండి, షూర్లీ ఐ విల్ గివ్. కీర్తన గ్రంథం 62:1. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే దావీదు నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందంట? మొదట్లో ఏమంటుండు? ఆయన వలన నాకు రక్షణ. నువ్వు కొంతకాలము దేవుని దగ్గరకు వస్తావు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు అన్ని ఇస్తాడు, ఆయన వల్ల నేను పొందుకుంటా, ఆయన వల్ల నేను పొందుకుంటా. అందుకనే సొలొమోన్ని కంటే నాకు దావీదు అంటే కొన్నిసార్లు చాలా ఇష్టం. ఎందుకంటే సొలొమోను గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు. హల్లెలూయా. కానీ దావీదు గొర్రెల దొడ్డులో నుంచి ఆ గోల్డెన్ స్పూన్ పట్టుకున్నవాడు. కర్ర పట్టుకున్న దావీదు గోల్డెన్ స్పూన్ పట్టుకోండు. అంటే ఆ గొర్రెల దొడ్డులో నుంచి దావీదుని లేపి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని రాజుగా మార్చిన యేసయ్య ఎటువంటి పరిస్థితిలో ఉన్న నిన్ను కూడా రాజుగా మార్చగలిగిన సామర్థ్యం కలగాడు. హల్లెలూయా. ఆ ఛాయ అమ్ముకునేటువంటి ప్రెసిడెంట్గా చేసిన దేవుడు నిన్ను ఉన్నత స్థలంలోకి దేవుడు దీన్ని తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా రక్షణ. చూడు, ఆయన వల్ల రక్షింపబడ్డా అన్నాడు, ఇప్పుడు ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. అంటే నీవు మెల్లమెల్లగా దేవుడిచ్చే ఆశీర్వాదం తీసుకొని ఆ దేవుడే నీకు ఆశీర్వాదకరంగా మార్చు. అందుకే అబ్రాహాంతో, అబ్రాహామా నేను నీకు కేవలం నేను నీకు బహుమానం. అబ్రాహాంకి ఎన్నో బహుమానాలు ఇచ్చింది. ఇప్పుడు ఏమంటే అన్ని బహుమానాలు కాదు, ఇప్పుడు నేను నీకు బహుమానాలు. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను మెల్లమెల్లగా ఏ స్థాయికి తీసుకోవాలని ఇష్టపడుతుండు? ఆశీర్వదించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చాలని ఇష్టపడు. దానికి నువ్వు చేయాల్సింది ఏంది? యు మస్ట్ బి ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్. ఒక మంచి దాన్ని నువ్వేం చేయాలంట? ఆశించా. నా దేవుడు మంచోడు, నాకు మంచి కార్యాలే చేస్తాడు. ఒక స్త్రీ ఉంటుంది, ఆమె కుమార్తెకి బాగుండదు. యేసుప్రభువారి దగ్గరికి వెళ్తే యేసుప్రభువారు అంటాడు, ఈ యొక్క రొట్టె పిల్లలకే కానీ కుక్క పిల్లలకు కాదు. కానీ ఆమె ఆయన ఎంబడిపడి మాటి మాటికి నాకు కావాలి, నా పిల్లలు స్వస్థపరిచే పిల్లలు అంటే కుక్క అన్నా కూడా ఆమె వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమెకి తెలుసు దేవుడు ఎవరో తెలుసా? మంచివాడు. ఆ మంచివాడు కనుక ఈయన ఏదో కోపంలో అన్నాడు, ఏదో జనాలు వింటున్నారని అన్నాడు కాబట్టి దేవుడు కార్యము చేశాడు కనుక ఆ గుణము మంచిది కనుక ఆ గుణాన్ని నమ్మింది, ఆ ఆశీర్వాదం పొందుకోగలిగింది. అందుకే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మొట్టమొదటిగా దేవుని యొక్క మంచి గుణము ఈ దేవుడు మంచి గుణము కలిగిన దేవుడు, మంచి గుణము కలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని నువ్వు ఏం చేయాలంట? నమ్మాలంట. హల్లెలూయా. చెప్పండి, ఐ విల్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్. పక్క యూ విల్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను అనేకులకి దీవెనకరంగా మారుస్తాడు అని నువ్వు ఏం చేయాలా? నిరీక్షణ ఉందా? చూడండి, అబ్రాహాముకి పిల్లలు పుడతారని 100 ఏళ్ళకి నిరీక్షణ ఉందా? లేదు. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాం ఏం చేసిండంట? నమ్మిండు. ఆ దేవుడు ఏం చేసిండు అంటే ఇది జరిగే అవకాశం లేదు, కానీ నువ్వు నమ్మితే, నువ్వు నిరీక్షిస్తే దేవుడు దాన్ని చేస్తాడు. సారాకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, కానీ ఏం చేసిందంటే నమ్మింది. ఎస్తేరు ఆర్ఫన్ రాజుని చేసుకుంది, అసలు ఆ పెళ్ళయ్యే అవకాశమే లేదు, కానీ నమ్మింది, నమ్మినందుకు పొందుకోగలిగి. అందుకనే
నీవు నమ్మితే పొందుకోగలుగుతావు. నమ్మిన వాడికి సాధిష్టమైంది ఆ ప్రభుని ప్రార్థిస్తావు. ఎప్పేజ్ అంటే అయ్యా నా శరీరాలు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చిన ఎడలా నేను దేవుడు ఇదిగో నువ్వు మనవి చేసిన దాన్ని నీకు ఇస్తున్నావు. ఈరోజు నువ్వు ఏది ప్రార్థిస్తావో అది పొందుకొని పోతావు. మనం 1000 కొలదిగా 10,000 కొలదిగా మార్చబడి నీ నిధులు నింపబడుగాక. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ లార్డ్, నాట్ పీపుల్. హల్లెలూయా. నీవు మంచి విషయాలు దేవుడి నుంచి ఆశించాలి కానీ మనుషుల నుంచి కాదు. ఒక దగ్గర యోసేపు ఏం జరిగిందో ఆదికాండం 40:13. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఏం చెప్తాడు అంటే ఇంకో 3 దినముల, ఇది అందరికీ తెలిసిన సందర్భమే. ఎప్పుడైతే యోసేపు జైల్లో ఉన్నాడో, జైల్లో 2 వ్యక్తులను కలుసుకున్నాక వారికి దేవుడు ఇస్తున్న వర్తమానం చదువు. నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పుంచును, నీవు అతనికి పానదాయకుడవై ఉండనాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడు. ఏమన్నాడు? ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క వ్యక్తికి మేలు చేసిండు, అదొక ఏమంటారు కలభావాన్ని వివరించి ఎక్స్పెక్ట్ చేసి అంటా ఉన్నాడు, ఇదిగో దేవుడు రాజుని ఇలా చేస్తాడు, ఇది సంగతి అని చెప్పి చదువు. నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏమంటాడు? ఇదిగో నేను నీకు భావం చెప్పినా కదా, నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు కదా, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళగానే ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజుకు చెప్పు ఏమనంటే, ఇదిగో ఈ యొక్క గృహంలో నేనున్నా, ఈ జైల్లో నేనున్నా, ఇందులోకి వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను బయట పెట్టు అని చెప్పి యోసేపు ఇతని మీద ఆశపడ్డాడు. ఎవరి మీద? అక్కడున్న ఇంకొక అతని మీద. ఎలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేను కళ్ళ కంటిని, ఇదిగో తెల్లని పిండి. ఇది జరిగింది కదా. 23 చదువు. అయితే పానాదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయాను. ఏమన్నంట? ఇతను మేలు చేసిండు, మేలు చేసి మళ్ళీ మేలు వస్తుందని వెతుకుతుండు. ఇతను రాజు దగ్గరికి పోతాడు, నా గురించి మాట్లాడతాడు, నేను బ్లెస్ అయితే అనుకున్నాడు. కానీ ఏమైంది? అతను మర్చిపోయిండు. అందుకనే నువ్వు ఎవరికైనా మేలు చేసి, అందుకే చాలామంది పరిచయాలు చెప్తాడు, అన్న నేను బ్లెస్ అయినాక నేను బ్లెస్ చేస్తానా, నాకు డబ్బులు వచ్చిన తర్వాత నీకు డబ్బులు ఇస్తానా, ఇదిగో నేను ఇలా చేస్తానా అలా చేస్తానా. కానీ ఏమవుతుందంటే అక్కడ తర్వాత అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్, ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. ఏమైంది? తను మర్చిపోయిండు. కానీ యోసేపు ఏం చేస్తాడు? అక్కడ కూర్చొని ఈడు పోయిండు, రేపు నన్ను బయటికి తీసుకొస్తాడు, ఈడు పోయిండు, రేపు నన్ను బయటికి తీసుకొస్తాడు. కానీ ఆ వ్యక్తి ఏమైందంట? మర్చిపోయిండు మొత్తానికి. రెడీయా? అందుకని ఎవరైనా నీకు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నా, ఎవరైనా జాబ్ ఇస్తా అన్నా, ఎవరైనా ప్రమోషన్ ఇస్తా అన్నా, ఎక్స్పెక్ట్ ఫ్రమ్, నీవు దేవుని మీద నమ్మకం ఉంచుకో. పారిపోయినోడు పరిగెత్తుకొని వచ్చి నీ డబ్బులు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థించడం మన పని, ప్రార్థన నెరవేర్చడం ఆయన పని. హల్లెలూయా. అందుకని ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్. అందుకని నీకు నువ్వు అనుకుంటావు, ఇది ఇక్కడ ఎవరు అనుకున్నారు ఇతను నాకు మంచి చేస్తాడని? యోసేపే అనుకున్నాడు. కానీ అదే యోసేపు అక్కడి వరకు ఎలా వచ్చిండు? దేవుని మీద ఆధారపడి. చాలామంది పరిచయం ఎందుకు కొలాప్స్ అవుతుందో తెలుసా? స్టార్టింగ్లో దేవుని మీద ఆధారపడతారు, తర్వాత మనుషుల మీద ఆధారపడడం అలవాటు అవుతుంది. మనుషుల ఆ ఉద్యోగం వచ్చేదాకా దేవుని మీద ఆధారపడతావు, ఆ ఉద్యోగం రాగానే మనుషుల మీద ఆధారపడతావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ప్రతిదీ దేవుని మీద ఆధారపడి దేవుని మీద నిరీక్షణ వస్తే ఆ వెళ్ళిపోయినోడు, ఆ ఉద్యోగం ఇయ్యనోడు కూడా, ఆ మర్చిపోయినోడిని కూడా దేవుడు అంటాడు నిద్ర లేకుండా లేపి ఇదిగో పో వానికి ఇచ్చే అంటాడు. హల్లెలూయా. చూద్దాం అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షంన ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. ఏం చేసిండంట? ఒకడు బాధపడుతుందని ఎవరు చూసిండ్రు? మోషే. అయ్యో వీరు బాధపడుతున్నాడని చెప్పి వీళ్ళని విడిపించిండు. అన్యాయం జరుగుతుందని వాళ్ళని విడిపించి ఏమనుకుంటున్నాడు చూద్దాం. చదువు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని ఏమనుకున్నాడు? నేను వీళ్ళని విడిపించినా, నేను వీళ్ళకి సేవకుడను,
నేను వీళ్ళకి పాస్టర్ని, నేను వీళ్ళకి ప్రవక్తని, నా ద్వారా వీళ్ళు బ్లెస్ అయినారు అని మోషే అనుకున్నాడంట. వీళ్ళందరూ ఇప్పుడు నన్ను గొప్ప చేయడం మొదలు పెడతారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్లు కొడతారు, వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేస్తారు అనుకున్నాడు మోషే. ఎవరు అనుకున్నారు? చదువు. అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అర్థమైందా? కొన్నిసార్లు నువ్వు ఎవరో దేవునికి తెలుసు, నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. అందుకనే జనులు నన్ను ఇలా అనుకోవాలి అని నువ్వు అనుకోవడం మొదలుపెట్టిన రోజు నీ పతనం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆయన ఏమనుకున్నాడు? వాడు నన్ను బ్లెస్ చేస్తాడు అనుకున్నాడు, వాడు మర్చిపోయాడు. ఇక్కడ మోసే ఏమనుకున్నాడు? వీళ్ళందరికీ నేను పాస్తానని వీరు ఫీల్ అవుతారు అనుకున్నాడు. మోసే ఫీల్ అయ్యి, వాళ్ళు ఫీల్ కాలేదు. మరి విడిపించడా లేదా? విడిపించిండు. కానీ దేవుడు గొప్పోడు తెలుసా నీకు? ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాట నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు ఎన్నో వచ్చిన చదివినా? 20 స్టార్టింగ్ 24 కదా, ఇప్పుడు 34 చదువు. ఐగుప్తులనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ఏ ఐగుప్తులైతే రిజెక్ట్ చేసిండ్రో, ఏ ఐగుప్తులైతే మోషేని నాయకునిగా స్వీకరించలేదో, ఏ ఐగుప్తులైతే మోషేని ప్రవక్తగా స్వీకరించలేదో ఆ ప్రాంతానికి ఇప్పుడు దేవుడు మళ్ళా పంపుతా ఉంటాడు. చదవనా? అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని. చూసినావా? వాళ్ళకే దేవుడు మళ్ళీ మోషేని ఏం చేసిండు? అధికారిగాను తీర్పరి. అంటే కొన్నిసార్లు నువ్వు దేవుడి మీద ఆధారపడితే నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళకే దేవుడు నిన్ను అధిపతిగా తీస్తాడు. నిన్ను రిజెక్ట్ చేసిన మేనేజర్కే దేవుడు నిన్ను మేనేజర్గా మారుస్తాడు. ఈరోజు దేవుడు నీ రిజెక్షన్తో డీల్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. ఏం జరిగిందంట? అంటే నీ సమస్యలను ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. అప్పుడు నీకు ఏమవుతుంది? ఆ చీకటి సమస్య కూడా వెలుగుగా మార్చు. మోసే మనుషుల వైపు చూసిండు కానీ సమస్యలే ఉన్నాయి, కానీ తర్వాత దేవుని వైపు చూసిండు, అగ్ని కనబడ్డది. తర్వాత ఏమైంది? ఆయన జీవితంలో వెలుగు రావడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. అందుకనే ఈరోజు అంశం ఏంటిదంటే, మొట్టమొదటిగా నీవు మంచి విషయాలు ఆశించాలి. చెప్పండి, మంచి విషయాలు ఆశించాలి. రెండవదిగా దేవునికి నీ పట్ల ఉన్న తలంపులు మంచివే కానీ చెడ్డే కావు. హల్లెలూయా. మూడవదిగా నువ్వు వేటిని ప్రార్థిస్తావో అది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నాలుగవదిగా మనుషుల మీద ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు. ఓన్లీ దేవుని మీదనే ఎక్స్పెక్టేషన్ ఉంటే ఆ మనుషులను దేవుడు మార్చి నీకు ఇస్తాడు. ఐదవదిగా దేవుడు ఈరోజు నీ రిజెక్షన్ని దేవుడు డీల్ చేయబోతా ఉన్నాడు. ఆ వివాహం జరగలేని మనుషులు అన్నారా, వారి ఎదుటనే దేవుడు గొప్పగా వివాహం చేయగలుగుతాడు, వారి ఎదుటనే దేవుడు గొప్పగా దీవించగలుగుతాడు. హల్లెలూయా. ఐదవదిగా నీవు అనుకోవడానికి వీలేదు, దేవుడు నిన్నే గొప్పగా నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. సరే, లాస్ట్ టైం మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 16-10 అనుకుంటా. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. అంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. దేవుడు ఫస్ట్ నీకు ఏం చేస్తాడంట? కొంచెం కొంచెం ఇస్తాడు. చెప్పండి, కొంచెం కొంచెం ఇస్తాడు. లాస్ట్ టైం దావీదు కోసం చెప్పిన ఎంతమంది గుర్తుంది? దావీదు అభిషేకింపబడ్డాడు. అన్నల కంటే దావీదు అభిషేకింపబడ్డాడు. దావీదుకి ప్రవచనం ఉంది, దావీదు రాజు అవుతాడు. అవునా కాదా? దావీదు గొలియాతుని చంపినవాడు. కానీ అన్నలు అన్నాడు, డాడీ వచ్చి అంటుండు, నీవు ఈ యొక్క టిఫిన్ ఏది ఎగ్జాంపుల్ ఇగో ఏమన్నాడంట, ఈ చపాతి ఈ టిఫిన్ తీసుకెళ్ళి నువ్వు విని చాలా బాగుంటుంది, ఈ టిఫిన్ తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇవ్వాలా? మీ అన్నలకి అన్నాడు. అప్పుడు దావీదు ఆల్రెడీ ఏం పని చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు కదా. ఆ గొర్రెలను ఆడ పడేసి పోలే, ఆ గొర్రెలను తీసి వేరే కబర్కి అప్పచెప్పి ఈ టిఫిన్ బాక్స్ తీసుకొని పోతున్నాడు. వాళ్ళ అన్నల దగ్గర పోతున్నాడు. చూడండి, మీరు టిఫిన్ బాక్స్నే చూడాలి, గొర్రెలను కాదు. ఇప్పుడు ఆగాగు, తర్వాత ఆడు టిఫిన్ బాక్స్ తీసుకొని పోతున్నాడు. అవునా? ఒకవేళ దావీదు టిఫిన్ బాక్స్ తీసుకోకపోతే ఏమయ్యేది తెలుసా? దావీదు గొర్రెల కాపరిగానే ఉండేటోడు.
కొన్నిసార్లు ఇది చిన్న చిన్నవే కాదు నన్ను వదిలేస్తావు, కానీ ఆ చిన్నయే నీ డెస్టినీ. ఎందుకంటే ఈ టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి అన్నలకు ఇచ్చేనిక పోయిండు కనుకనే అక్కడ గొలియాతు గురించి జరుగుతుంది అని అర్థమైంది. గొలియాతుని చంపిండు, అందుకే అతను రాజయ్యిండు. సో ఇది టిఫిన్ కాదు, ఇది దావీదు డెస్టినీ. నువ్వు అన్నలకు ఇచ్చే టిఫిన్ కాదమ్మా, అది నీ డెస్టినీ. తర్వాత సేమ్ సందర్భం చెప్తా మీకు. యోసేపుని ఏమంటాడో తెలుసా? మీ అన్నలు ఏం చేస్తూ ఉన్నారో పోయి వాళ్ళ మందలను మేపుతా ఉన్నారు, మీ అన్నలకి టిఫిన్ ఇచ్చి రాపో అంటాడు. ఆ టిఫిన్ ఇవ్వనిక పోయే గ్యాప్లోనే వాళ్ళు గుంతలో పడేస్తారు. వాళ్ళు గుంతలో పడేసినందుకే రాజసింహాసనం దగ్గరికి. అంటే దావీదు అయినా యోసేపు అయినా క్యారీ చేసేది టిఫిన్ కాదు, వాళ్ళ డెస్టినీ. అయ్యో ఈ టిఫిన్ నేను ఇచ్చి రావాలి అన్నకి, నేను కళలు కనేటోని, మీరు నా కాళ్ళ దగ్గరికి వస్తారని దేవుడు అయినా నేనెందుకు పోవాలి అని యోసేపు అని ఉంటే, కొన్నిసార్లు నువ్వు క్యారీ చేసే ఆ మటన్ బాక్స్, ఆ చికెన్ బాక్స్ నీ ఆశీర్వాదానికి కారణమైతే దట్ ఈస్ యువర్ డెస్టినీ. హల్లెలూయా. అది పప్పే కావచ్చు, పచ్చడే కావచ్చు, అది నీ డెస్టినీ. పక్కన చెప్పది నీ డెస్టినీ. ఒకవేళ యోసేపు తీసుకోకపోతే అక్కడ గుంతలు పడేసేటోళ్ళు కాదు, గుంతలు పడేయకపోతే అమ్మేటోళ్ళు కాదు, అమ్మకపోయింటే రాజు అయ్యేటోడు కాదు. ఇక్కడ దావీదు కనుక ఆ టిఫిన్ బాక్స్ తీసుకోకపోతే ఏమయ్యేటోడు కాదు, అక్కడ గొలియాతుకి ఇట్లా జరుగుతుందని తెలిసేది కాదు, ఇతను కోపం వచ్చేది కాదు, గొలియాతుని చంపేటోడు కాదు, రాజుకి రాయేటోడు కాదు, రాజకుమార్తెను చేసుకునేటోడు కాదు. అందుకని నీకంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది చిన్నదైనా నువ్వు చేయడం నేర్చుకుంటే దాంట్లో గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచుకుంటాడు. అదే చిన్నదే అన్న టిఫిన్ బాక్స్ స్విగ్గీలో ఆర్డర్, అదేంటిది స్విగ్గీలో ఆర్డర్ పంపిద్దాం. నో నో నో, దేవుడు అన్నాడా తీసుకుపోయి అని, నీ చైతన్యం తీసుకుపోయి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, నీ ఆస్తిలో వాటా అయ్యి పర్లేదు, నీ ఆశీర్వాదంలో వాటా అయ్యి. ఎంతమందికి అర్థమవుతుంది? అది చిన్నదే అన్న, ఎవరు చూస్తారన్న దీనికోసం, ఎవరు పట్టించుకుంటారు? దావీదు చూసిండా లేదా? గొర్రె దొడ్డిలో దావీదు. అలా వచ్చాను. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అన్యాయపు సిరి చెప్పండి. అన్యాయపు సిరి, అన్యాయపు సిరిలో ఏం లేదంట, నమ్మకంగా. అంటే నమ్మకంగా అంటే లేవికాండము 27 అధ్యాయం 30. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుడు నీకు ఇచ్చిన డబ్బు ఎవరికంటే అది యెహోవాకి సొమ్ము. నీ డబ్బు యెహోవాకి సొమ్ము. పక్కన చెప్పు, నీ డబ్బు యెహోవాకి సొమ్ము. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి. మీకు తెలిసిందే. అంటే నీకు వచ్చే దాంట్లో నీ 10వ భాగం ఎవరికి సొమ్మంట? దేవుని సొమ్ము. అయితే దేవుని సొమ్ము దేవునికి ఇస్తావు. నువ్వు ఇందులో దేవుని సొమ్ములో నమ్మకంగా ఉంటావు. నీ 10వ భాగంలో నువ్వు ఏముంటావు? నమ్మకంగా. చెప్పండి, నమ్మకంగా ఉంటావు నీ 10వ భాగం. దీని గురించి నేను నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు కాదు. కానీ అయితే నీ 10వ భాగం నమ్మకంగా ఉన్నావు, కానీ 10వ భాగం ఎవరి సొమ్ము? అది దేవుని సొమ్ము, దేవునికి ఇస్తున్నావు. కానీ నువ్వు ఆశీర్వదింపబడతావా? ఎందుకంటే దేవుందే, ఎందుకంటే దేవుడు ఇచ్చిన జీతం కాబట్టి నువ్వు ఆ ఉద్యోగం కాపాడబడుతుంది. కానీ నువ్వు 10వ భాగం ఇచ్చి దేవుని దగ్గరికి రావాలంట. కానీ నీకు తెలుసా, బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పించేవాడు. 10వ భాగం ఇస్తే నువ్వు ప్రార్థించాలేమో, కానీ నువ్వు బీదలకు ఇస్తే దేవుడే నిన్ను దీవించడానికి దిగొస్తాడంట. అందుకే 10వ భాగం ఎంత ప్రాముఖ్యతనో నువ్వు బీదలకు ఇచ్చుట కూడా అంతే ప్రాముఖ్యత. చాలామంది 10వ భాగం మీద పట్టుకుంటావు, నేను 10వ భాగం ఇస్తున్నాను, కానీ నీ ఆశ 10వ భాగం దేవుని సొమ్ము, దేవునికి ఇస్తున్నావు. కానీ మిగతా వాటిలో నువ్వు దేవుని కార్యాలు చేయ. అందుకని నీకు తెలుసా, ఎవరైతే 10వ భాగం ఇస్తారో అది దేవుని సొమ్ము, నీ ఉద్యోగం 100% కాపాడబడుతుంది. అలా కానీ ఎవరైతే ధర్మ కార్యాలు చేయడానికి ఇష్టపడతారో పరలోకంలో ఒక బుక్ ఉంటుందంట. బైబిల్ సెలవిచ్చింది. కొర్నేలు దగ్గరికి దూత వచ్చి అంటా ఉంది, ఇదిగో నీ ప్రార్థనే కాదు నీ ధర్మ కార్యాలు కూడా నేను విన్నా.
అందుకని నీవు ఇచ్చుటలో ధర్మ కార్యాలు కూడా నువ్వు చేయడం నేర్చుకున్నప్పుడు ప్రార్థనతో పాటు ఏమి వింటాడంటే దేవుడు ధర్మ కార్యాలు కూడా వింటాడు. హల్లెలూయా. అదే లేవికాండం 19:36. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పిండి మీకుండవలెను. ఏం చేయాలంటే న్యాయమైన త్రాసు అంటే ఏంటిది? అది చిన్న పని అన్న. త్రాసు లెక్కేస్తున్నావు, 5 అర్ధ కిలో బాటు పెట్టినావు, కింద ఏదో బలంగా పెట్టినావు, అర్ధ కిలో లేదు. దేవుడు ఏం చేస్తుండంట? చూస్తుండంట. దేవునికి ఏమవసరమా త్రాసు చూసేదానికి? అంటే ఆ ఒక వ్యాపారంలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా. అంటే లాభంగా రావద్దా? లాభం తీసుకో, కానీ మోసం చేయకంట. హల్లెలూయా. లాభం తీసుకో, నీకు కావాల్సిన లాభం నువ్వు తీసుకో, ఎంతో కొంత లాభం తీసుకో, కానీ నువ్వు పాలలో నీళ్ళు కలుపు, కానీ ఎంత కలపాలో అంత కలుపు. పాలలో నీళ్ళు కలుపు, నీళ్ళలో పాలు కలపకు. నమ్మకమైన త్రాసు. చెప్పండి, నమ్మకమైన త్రాసు. ఇవన్నీ దేవుడు పట్టించుకుంటాడా? దేవుడు చూసాడా? చదువునన్నా. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. అంటే అవన్నీ ఏంటివి? ఐగుప్తు పద్ధతి, లోక పద్ధతి. అది మోసం చేయడము లోక పద్ధతి. కానీ మేము క్రైస్తవులము, మేము దేవుని అంగీకరించినాము. అందుకని ఆ రియల్ ఎస్టేట్లో చెప్పాలి, కొంచెము కూడా ఆ తుణుకలు అవన్నీ రాయబడతాయి బైబిల్లో. నువ్వు ఆ బిజినెస్ చేసేటప్పుడు అంటే ఆ ల్యాండ్లో కూడా కొంచెము మెజర్మెంట్ కూడా తేడా రావద్దంటాడు దేవుడు. నీ ల్యాండా నీకే ఇస్తున్నా, పక్కన ఉందా పక్కన ఇచ్చేయి. హల్లెలూయా. చదవనా 25:13 చదవనా. లేవియాకాండం 25:13. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరికొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. వెల పెరిగింది ఆ ల్యాండ్ మీద, అమ్మినావు, కానీ తగ్గినప్పుడు కూడా ఏం చేయాలంటే తగ్గించి అమ్మాలంటే. నేను అంతకే కొన్నా, ఇంతేగా. అంటే నువ్వు ఏ బిజినెస్ చేసినా సరే దేవుని కనుదృష్టి దాని మీద ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నా దేవుని కనుదృష్టి దాని మీద. అందుకే లాస్ట్ చెప్పిన, నీకు ఎంత సమయం ఉందో నీ టైము 10 గంటలకు నీ ఉద్యోగం అంటే 10 గంటలకేమో, 10:30కి పోయి 10 రాయకు టైం ఆడ. అక్కడ రాయబడుతుంది. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటుంది? అందువలనే నీకు అనారోగ్యం వచ్చింది అని రాయబడి. దేవుడు చూస్తాడా? దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది జిమ్మికి చేస్తూ ఉంటారు. 10 గంటలకు ఇంటికి పోవాలి, 9:30కే పోయి ఏం చేస్తాడు తెలుసా? 10 గంటలకు నువ్వు టైం రాసే అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? తద్వారా ఆ గవర్నమెంట్కి, ఆ ఉద్యోగానికి ఏం చేస్తున్నావు? లాస్. అందుకనే నువ్వు అనుకుంటున్నావు, నా మేనేజర్కి నా ఉద్యోగానికి లాస్ చేసిన. దేవుడు అంటున్నావు, పిచ్చోడా, దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడు, నువ్వు లాస్ అవుతున్నావు. హల్లెలూయా. నువ్వు పక్కన చెప్పు, నువ్వు లాస్ అవుతున్నావు. అందుకని నీ ఆశీర్వాదం జిమ్మికులు మ్యాజిక్లో జరగదు. నిన్న బోధించిన రీతిగా నీ ఇంట్లో ఏముంటాయంట? మంచి ధననిధులు ఉంటాయంట. హల్లెలూయా. అందుకని ఆ సమయానికి ఉద్యోగానికి వెళ్ళడము, ఆ సమయానికి ఆ బ్రేకులు తీసుకోవడము, ఆ సమయానికి నీ ఉద్యోగ పని నువ్వు చేయడము. కొందరు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో చేయాల్సిన పని డ్యూటీలో చేస్తారు, డ్యూటీలో చేయాల్సిన పని ఇంట్లో పని చేస్తారు. హల్లెలూయా. దేవుని కనుదృష్టి దాని మీద ఉంది. హల్లెలూయా. సో మంచి ఈరోజు అంశం ఏంటిదంటే మంచి విషయాలు ఆశించు. పక్కన మంచి విషయాలు. బికాస్ గాడ్ వాంట్స్ యూ టు బికమ్ ఏ రిచ్. ఈ టిఫిన్ బాక్స్ ఏంటిది? నీ డెస్టినీ అన్న. చిన్న టిఫిన్ బాక్సే అన్న, కానీ ఏంటిది ఇది? నీ డెస్టినీ. సో నీ చిన్న టిఫిన్ బాక్స్ ఏ రీతిగా డెస్టినీయో, అంటే నువ్వు అన్నలకి తీసుకెళ్ళిన ఆ టిఫిన్ బాక్స్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ దావీదు దగ్గర, అన్నలకు తీసుకొని వెళ్ళిన ఆ టిఫిన్ బాక్స్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని యోసేపు దగ్గర. అంటే నీవు దేవుని విషయంలో చేస్తున్న పెద్ద పెద్ద పనులు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వు ఇది తీస్తున్నావా, ఈ స్పీకర్ తీస్తున్నావా, ఈ చైర్ తీస్తున్నావా, ఆ చిన్నదే, కానీ అది నీ పెద్ద డెస్టినీ.
ఈ బ్యానర్ తీస్తున్నావా, అది చిన్నదే కానీ అది నీ డెస్టినీ. ఒకవేళ దావీదు తీసుకోకపోతే, ఒకవేళ యోసేపు తీసుకోకపోతే ఏమయ్యేది? రాజు కాకపోయేటోరు, ఇద్దరు రాజు కాకపోయేటోరు. హల్లెలూయా. అందుకని నువ్వు ఎంత ఎదిగినా సరే నీవు చిన్న చిన్నవి చేయడం మర్చిపోదు. అందుకనే యేసు ప్రభువు అతి సుందరుడు, కానీ పరలోకం నుంచి వచ్చిన శిష్యులు కాళ్ళు కడగడానికి కూడా సిద్ధపడ్డాడంట. పరిచర్య చేయడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ పరిచారం చేయడానికి ఇష్టపడరు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు ఏం చేయాలి? మంచి విషయాలు ఆశించాలి, తర్వాత అన్ని విషయాలలో నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. మంచి విషయాలు ఆశించాలి. హల్లెలూయా. రెండోదిగా దేవుని మీదనే ఆధారపడితే ఆ మనుషులను మర్చిపోకుండా దేవుడు చేస్తాడు. మూడోదిగా నీ రిజెక్షన్తో దేవుడు డీల్ చేస్తాడు. హల్లెలూయా. నాలుగోదిగా చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉండాలి. అవి చిన్నదే కానీ ఏంటిదంట? నమ్మకంగా. అదే నీ డెస్టినీ. చెప్పు, మీ ఆయనకి ఇచ్చే నువ్వు కట్టే ఆ క్యారీ బాక్సే నీ డెస్టినీ. నీ బాక్సే నీ డెస్టినీ. పక్కన చెప్పు, నీ బాక్సే నీ డెస్టినీ. చూసినా ఆ మటన్, ఆ చికెన్, ఆ పప్పు, ఆ కూర, అవి నీ డెస్టినీ. ప్రార్థించి ముగించుకుందాం. ఎక్కడైతే బాగా అక్కడ కూడేస్తాం పెట్టుకోండి. ఫాదర్, ఈరోజు దేవుడు ఒక మాట, దేవుడు రిజెక్షన్ని దేవుడు డీల్ చేయబోతా ఉన్నాం. ఫాదర్, ఇన్ ద నేమ్ పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. యేసు రక్తం విడుదల చేస్తున్నాను. అంధకార శక్తులు, దురాత్మ శక్తులు లయపరుస్తున్నాను. మాంత్రికాలు విరగొడుతున్నాను. ప్రతి బిడ్డను హెచ్చించండి, దీవించండి. ఎక్కడైతే ఏ బిడ్డ అయితే రిజెక్ట్ అయినారో ఆ బిడ్డలని దేవా ఆ రిజెక్షన్ తీసివేయండి. ఉద్యోగాలలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు బాబా, రిజెక్షన్ తీసివేసి ఆశీర్వదించి, మోషేని ఆశీర్వదించే రీతిగా ఆశీర్వదించి దేవా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండగా మంచి విషయాలు వీళ్ళు పొందుకుని సాయం దయచేసి స్వస్థపరిచండి. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను, ప్రతి మాంత్రికాన్ని విరగొడుతున్నాను. ప్రతి బిడ్డను దీవించి ఘనపరిచి వాడుకున్నామని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గట్టి దేని చెప్పండి కొడదాం. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మందిరంలో కొద్దిగా కాకుండా ఎక్కువగా అవ్వాలి, 1000 కాకుండా 10,000 మంది గడ్డి వలె విస్తరించాలి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ కలుసుకుందాం.